ఖానాపూర్ నియోజకవర్గం జన్నారం మండల పరిధిలో గల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు ఇసుక విషయంలో తిప్పలు తప్పడం లేదని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు వాపోతున్నారు. మొదటి విడతలో ఇందిరమ్మ ఇల్లు మంజూరైన కొందరి లబ్ధిదారులు ఇసుక అందలేక పునాదిలోని నిర్మాణాలు ఆగిపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇసుక సేకరణ విషయంలో స్థానిక అటవీ శాఖ అధికారులు నిబంధనలతో అడ్డుకుంటున్నారని, దాంతో తమ ఇళ్లను నిర్మించుకోలేకపోతున్నామని అంటున్నారు. ఇప్పటికే పలువురు లబ్ధిదారులు పూరి గుడిసెలు తొలగించి పునాది తవ్వి వేచి చూస్తున్నామని తెలిపారు. స్థానిక అధికారులు ఎమ్మెల్యే స్పందించి ఇందిరమ్మ ఇళ్ల విషయంపై ప్రత్యేక చొరవ తీసుకుని అటవీ శాఖ నిబంధనలు తొలగించి ఇసుక అందించేలా కృషి చేయాలని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు కోరుతున్నారు. నాకు ఉసుక అత్తలేదు ఫారెస్ట్ నిబంధన నుంచి. మాకు ఇందిరమ్మ ఇల్లు వచ్చింది. అవునా? ఎంఆర్ఓ ఆఫీసులో ఇచ్చిరా? ఇయ్యలే, ఇస్తాం అనుకుంటున్నాము. అంటే ఉసుక ఓతుర్రా? ఓర్తలేరు. ఎందుకు ఓతలేరు? మేము ఫారెస్ట్ వాళ్ళు రాణిస్తలేరు. ఇందిరమ్మ ఇల్లే కదా? ఇందిరమ్మ ఇల్లే రాణిస్తలేరు. ఇప్పుడు ఇల్లు ఆగిందా? ఇల్లు ఆగిపోయింది. కంకర వచ్చింది, ఇటుక వచ్చింది, కానీ తవ్వుకున్నాం కానీ పొక్కలు ఊసుకలేదని వాళ్ళు మెస్ట్ పని చేయటం లేదు. ఎన్ని రోజులు అవుతుంది వచ్చి మంచిగా 6 నెలలు అవుతుంది. దగ్గర 6 నెలల నుంచి కాలే, బిల్లు కూడా పడది. ఓకే, ఇప్పుడు ఇసుక ఎన్ని రోజుల నుంచి తిరుగుతారు ఇసుక కోసం? ముందరి నుంచి తిరిగినాం. ఇంకా ఉసుక పట్టుకున్నాడు కాబట్టి ఫారెస్ట్ వాళ్ళు తవ్వుకున్నాము, కంకర పెట్టుకున్నాము, ఇటుక పెట్టుకున్నాము. ఉసుక రాక వీళ్ళు మెస్ట్ పని చేస్తాం లేరు. ఉసుకనే కావాలి, ఉసుక కావాలి అంటున్నారు వాళ్ళు. ఎమ్మెల్యే గారికి మాకు ఇందిరమ్మ ఇల్లు వచ్చింది కానీ మాకు ఇల్లు ఇసుక తెప్పిస్తలేరు. అందుకే మేము అడుగుతున్నాము అని అనుకుంటున్నాము. నమస్కారము ఎంఆర్ఓ ఆఫీస్ గారు, మండల ఆఫీస్ గారు, ఎమ్మెల్యే గారు, మాకు ఇల్లు అచ్చిటట్టు చేయండి. ఇందిరమ్మ ఇల్లు పథకం వచ్చింది, ఉసుక అచ్చిటట్టు మార్గం చేయండి.